హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో టొమాటో మిరియాల రసం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 4 టొమాటోల్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకోండి. ఇది ఒక వెల్లుల్లి, కొద్దిగా మిరియాలు దంచి పెట్టుకోండి. లైట్గా దంచి పెట్టుకోవాలి. ముందుగా టొమాటోలోని తొక్కలన్నీ తీసి పక్కన తీసేయాలి. ఇది బాయిల్ చేస్తుంటున్న టొమాటోస్ కదా, తొక్కలన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ టొమాటోస్ అన్నీ బాగా క్రష్ చేయాలి. బాగా మెత్తగా అయ్యేటట్లు ఈ విధంగా చేయాలి. మీరు చేత్తో అన్నా చేసుకోవచ్చు, లేదా ఏదన్నా పప్పు గుత్తి అలాంటిది ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు వేరే కడాయి తీసుకోవాలి. అందులో నూనె వేసి పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను నేను. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిరియాలు, వెల్లుల్లి మిక్స్ ఉంది కదా, అది వేయాలి ఇందులో. దీన్ని కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత ఇందులో మనం టమాటోస్ని మిక్స్ చేసుకుందాం కదా, ఆ మిక్సర్ని ఇందులో వేసేయాలి. ఇది కొద్దిసేపు ఈ విధంగా కుక్ చేయాలి, కొద్దిగా పచ్చివాసన పోయే వరకు. కుక్ అయింది. తర్వాత ఇందులో చింతపండు పులుసు, చింతపండు రసం వేయాలి. తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. తర్వాత టర్మరిక్ పౌడర్, తర్వాత చిల్లీ పౌడర్, తర్వాత ఇందులో రసం పౌడర్ వేస్తున్నాను. ఇది మార్కెట్లో దొరికే రసం పౌడర్. 1 or 2 స్పూన్స్ రసం పౌడర్ వేసుకుందాం. అంతే. దీన్ని ఒక 5 to 10 minutes ఉడికేటట్లు అలాగే పెట్టేయాలి. తర్వాత ఇందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం.
అంతే, కొద్దిసేపు ఉడకనివ్వాలి దీన్ని. ఫైవ్ మినిట్స్ ఉడికింది బాగా. ఆల్మోస్ట్ రసం రెడీ అయిపోయినట్లే. ఫైవ్ టు 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత రసం రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం 5 మినిట్స్ తర్వాత. మరీ ఎక్కువ ఉడికించకండి, 5 to 10 మినిట్స్ అంతే. రెడీ అయిపోయింది మన రసం. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇందులో మిరియాలు అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది. చూసారా, రెడీ అయిపోయింది మన టమాటో మిరియాల రసం. ఇది రైస్తో, ఆలూ ఫ్రైతో పాటు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.